పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఆయన అడవిలోకి వెళ్ళిపోతున్నాడు, అడవిలో తిరిగేస్తున్నాడు, పొలాల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆ బురదలో తిరిగేస్తున్నాడు, ఎక్కడో కొండల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆ గిరిజనులకి హెల్ప్ చేసేస్తున్నాడు, ఆ గిరిజనులకి కరెంటు తెప్పించేస్తున్నాడు. కట్ చేస్తే సిన్సియర్గా కూర్చునేసి వీడియో కాన్ఫిగరేషన్తో అందరితో మాట్లాడేస్తున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత సిన్సియర్గా, ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత గ్రేట్ ఆలోచించండి. ఎందుకంటే మీరు ఊహించండి, భారతదేశంలో పోలీసులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎనీ పొలిటికల్స్ పార్టీలు కానీ, ఎనీ డిపార్ట్మెంట్, సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్స్ అయినా సరే ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఇలా ఒక పవన్ కళ్యాణ్ లాగా పనిచేస్తే, ఒక ప్రొఫెషన్ని ఎంచుకుని, ఒక దేవుడిచ్చిన ప్రొఫెషను వాటెవరు అది ఎంచుకుని ఆ ప్రొఫెషన్ని నువ్వు నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఎంత ఆదరిస్తారు, నీకు రిజల్ట్ ఎలా ఉంటుంది, దేశం ఎంత బాగుపడుద్ది. ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ ఇలాగా పవన్ కళ్యాణ్ గారిలాగా పని చేస్తే ఊహించండి మీరు భారతదేశం ఎలా ఉంటుంది అనేది. ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నేను ప్రతి ఒక్కరు ఒక పని మనం ఎంచుకున్నప్పుడు ఎంత నిజాయితీగా చేయాలి, ఎంత ధర్మంగా మనం పని చేయాలి. భవిష్యత్తులో అంటే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శం. ఎలా అంటే, నువ్వు ఒక పని ఎంచుకున్నావు అబ్బా, నువ్వు ఒక యూట్యూబరు, లేకపోతే ఒక ఎడిటరు, లేకపోతే ఒక కూలోడివి, ఒక రైతువి, నువ్వు గవర్నమెంట్ జాబు, ఒక సాఫ్ట్వేర్, ఏది ఎంచుకున్నా కానీ నీ పనిని నువ్వు అంత నిబద్ధతగా, అంత నిజాయితీగా చేసినప్పుడు ఆ కిక్కే వేరప్ప.